విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మూడవ రోజు భవానీలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి ఎరిపెక్కింది. తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లు, ఆలయ ప్రాంగణం భవానీలతో రద్దీగా కిటకిటలాడాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు అందిస్తారు. చూసుకుంటే భవానీలు సుదూర ప్రాంతాల నుండి కాలినడకన అమ్మవారి గుడికి వచ్చి మాలా విరమణ చేసి దర్శనం చేసుకొని మళ్ళీ వారి ఇంటికి వెళ్ళే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆలయ ఈవో కానీ చైర్మన్ కానీ ముఖ్యంగా భవానీలకు కావాల్సిన సదుపాయాలు, భవానీలకు కావాల్సిన ఎటువంటి ఏర్పాట్లు చేశారన్నది కూడా మనం 2 రోజుల నుండి చూస్తున్నాం. వైద్య శిబిరాలు కానీ, పిల్లలకి ట్యాక్స్ వేయడం కానీ, ముఖ్యంగా వైద్య శిబిరాలు చూసుకుంటే ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ వైద్య శిబిరాలు ఉన్నాయి. భవానీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఒక భవనంలో మాలా విరమణ చేయడానికి, ఇరుములు చేయడానికి కూడా ప్రత్యేకమైన జల్లెళ్ళు పెట్టారు. దాంట్లో వారు తెచ్చిన ముడుపును ఏదైతే ఉందో వారు తెచ్చిన బంధాలు దాంట్లో వేసి మళ్ళీ అమ్మవారి దేవస్థానానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనతో పాటు చాలా మంది భవానీలు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడదాం. భవానీ నమస్తే. ఈ రోజు ఎన్నో రోజు అండ్ ఎలా జరుగుతుంది? ఈ రోజు భవానీలు బాగా ఎక్కువగానే వస్తున్నారు. సాయంత్రం వరకు ఇంకా ఎక్కువగా వస్తారని ఆశిస్తున్నాము. దీక్ష చేయడానికి, దీక్ష విరమణలకు సంబంధించిన ఏర్పాట్లు దేవస్థానం వారు చక్కగా చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది లేకుండా, భక్తులకు అసౌకర్యం లేకుండా చక్కగా చేస్తున్నారు. అన్ని విషయాలను దేవస్థానం ఈవో గారు, పాలక మండలి చైర్మన్ గారు ముందుండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే గురుభవానీలకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎంతమంది వచ్చారమ్మా ఇప్పటికి? 1,00,000 మంది ఉంటారు, 40 ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. చూస్తున్నాం, అందరికి కూడా సౌకర్యం చాలా బాగుంది. ఓడి బిచ్చ కూడా కింద అన్ని భవనాలకు అందరికీ బాగుందండి. గురు భవనాలందరూ కూడా మేళ కూడా ఎప్పుడు తీసి ఇరుముళ్ళు ఇప్పి జాగ్రత్త భవనాలు పంపిస్తున్నాము. అలాగే జల్లుళ్ళు పెట్టారు, అన్ని చాలా బాగున్నాయండి. మాకు వసతి, ఉండడానికి వసతి, టిఫిన్, భోజనం అన్ని కూడా వసతి బాగా చేశారు ఈ సంవత్సరం. మా గురు భవాని వెల్లారావు గారు, అయితే వెల్లారావు గారు అబ్బాయిలు ఇద్దరు మమ్మల్ని చూస్తున్నారు. అంతా కూడా సవ్యంగా ఉంది. మాకేంటంటే ఇంకా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళకి ఉచితంగా వేతనం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరించి ఎటువంటి భవానీ లేకుండా, అలాగే గుళ్ళకి దర్శనంకి వచ్చిన భవానీలకి ఫ్రీ దర్శనం ఇవ్వాలని కోరుకుంటూ, అందరినీ భవానీలు అందరికీ ఫ్రీగా ఇవ్వటాన్ని కోరుకుంటూ కూడా సంబంధించి చాలా మంది భక్తులు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు దుర్గగుడి పరిసరాల్లో మోహరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భవానీలకు సంబంధించి మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే మాలాధారణ కూడా చేస్తున్నారు భవానీలు. అలాగే సుదూర ప్రాంతాల నుండి వచ్చి మరి ఇక్కడ మాల విరమణ చేస్తున్నారు. మాలా ధారణ కూడా ఇక్కడే చేశారని కొంతమంది చెప్తున్నారు. మాలా విరమణ కూడా ఇక్కడే చేశారని చెప్తున్నారు. మాలా విరమణ చేయడానికి అయితే చాలా వరకు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు, ఇటు చూసుకుంటే మెడికల్ కి సంబంధించినవి కూడా చాలా వరకు అంటే భవానీలకు ఉపయోగపడే ప్రతి వస్తువుని కూడా వారికి అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ కి సంబంధించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం మరియు అన్నదాన ప్రసాదాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే భవానీలకి మార్గానికి సంబంధించి ఏదైతే గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ ఉందో దానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేశారు. ఆ మార్గాల్లో కూడా భవానీలకు ఎటువంటి అస్వస్థత రాకుండా ప్రతి మార్గం కూడా అంటే గుడికి ఎలా వెళ్ళాలి, రూట్ ఎటు వెళ్ళాలంటే సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళకి అమ్మవారి గుడి రూట్ తెలియకపోవచ్చు. ఆ రూట్ కి సంబంధించి కూడా సరైన రూట్ ఏర్పాటు చేస్తారు. గిరి ప్రదక్షిణకి పైన అమ్మవారి టెంపుల్ చూస్తారు. ఇది ఇక్కడ వీడియో జర్నలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.